మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 17వ తేదీ నుంచి రవి కన్యారాశిలోకి, అలాగే బుధుడు 14వ తేదీ నుంచి అక్కడికి మారి రవి బుధుల యొక్క కలయిక 17వ తేదీ నుంచి ఒక నెల రోజుల పాటు, అంటే దాదాపుగా ఒక 25 రోజుల పాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ కలయిక. ఈ కలయిక మూలంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి? 3వ తేదీకి సంథింగ్ బుధుడు మారిపోతున్నాడు. నెక్స్ట్ మంత్ 17వ వరకు కూడా 16వ తేదీ వరకు కూడా రవి అక్కడే ఉంటాడు కన్యారాశిలో. వీటి మూలంగా కలిగేటువంటి ఫలితములు ఏమిటి? ఈ బుధాదిత్య యోగం గోచారంలో కలిగినప్పుడు గోచార బలం ఏ ఏ లగ్నాల వారికి ఏ రకంగా కలుగుతుంది? మరియు చాలామంది అనుకుంటుంటారు, ఏమంటే మాకు ఫలానా యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, లేనట్లయితే హంస యోగం ఉంది, పంచమహాపురుష యోగాలు, అద్భుతమైన యోగాలు ఉన్నాయన్నారు. అసలు ఇవి ఎందుకు, ఎప్పుడు పనిచేస్తాయి? ఇవి ఉన్నా కూడా ఫ్రూట్ఫుల్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు కూడా నేను చెప్తాను. వీడియో పూర్తిగా వినండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమంలో బుధాదిత్య యోగం. ఇంతకాలం పాపం సప్తమంలో కుజుడుండి వీళ్ళకి సప్తమంలో కుజుడు ఉండడము, లగ్నంలో శని ఉండడం వల్ల వివాహ సంబంధించిన విషయాలు ముందు కదలట్లేదని బాధపడేటువంటి వారికి కొన్ని కొత్త అవకాశాలు వచ్చేటువంటి యోగాన్ని సప్తమంలో ఉండేటువంటి బుధుడు రవి ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఈ బుధరవులు వివాహం కోసం చేసే ప్రయత్నాన్ని, పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు సహకారాన్ని, మరియు ఉద్యోగ ప్రయత్నాలు ముఖ్యంగా, ఎందుకంటే సప్తమ స్థానం ఏదైతే ఉందో అది 6వ అధిపతి అయ్యాడు అక్కడ రవి. 6వ స్థానం అంటే మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ఇరువురికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వచ్చేటువంటి యోగాన్ని ఇస్తాయి. ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలే అనుకోండి, లేనట్లయితే మీరు ఏదైనా ఒక ఆక్షన్కి వెళ్ళారు, అక్కడ ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, లేనట్లయితే ఒక అగ్రిమెంట్ రాసుకుందాం అనుకుంటున్నారు, లేనట్లయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం లాంగ్ టర్మ్ ఉంటే బాగున్నాను, వీళ్ళు ఏదైనా నాతో ఇంతకాలం మీరు చేస్తారని ఒక గ్యారంటీ ఇస్తే బాగున్నాను అనుకునేటువంటి వాడికి కూడా యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి రవి బుధులు ఇద్దరూ కూడా పాపకత్తెరలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక యోగం ఏర్పడింది, ఆ యోగము చాలా స్పష్టంగా అక్కడ పాపకత్తెరలో ఉంది. ఇది మీరు చేయాల్సిన అబ్జర్వేషన్. సో ఆ పాపకత్తెరని కనుక తీసేసుకుంటే, ఎలా అయితే మనం ఒక వాహనం వేసుకొని వెళ్ళినప్పుడు అటు ఇటు కార్లు ఉంటే ఎలా అయితే స్ట్రక్ అయిపోయి ఇవి కదిలితే కానీ మనం కదలలేమనే ఒక క్లారిటీ మనకు ఉంటుంది. ఇంకేమీ లేదు అక్కడ, ఇవి కదిలితే మనం కదులుతాం. అది ఎలాగో ఈ 2 గ్రహాలు మూవ్ అయితే, మూవ్ అవడం అంటే ఎలాగ మనం ఆ గ్రహాలను తీసి పక్కన పెట్టగలమా? కాదు. ఆ గ్రహం ఆ ఎనర్జీలో అక్కడ ఉన్నప్పుడు దానికి మనం, అంటే మనం చూడండి, ఒక్కోసారి కొంచెం ముందున్న కారు వాళ్ళను, బైక్ ఉన్న వాళ్ళని, బాబు కొంచెం పక్కన జరగవని, ఇలా పక్క నుంచి వెళ్ళిపోతాను, పక్క నుంచి వెనక్కి తిప్పేసుకుంటాను నేను చెప్తాం మనం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ముందు జరగడం, కొంచెం సైడ్కి వెళ్ళినప్పుడు మనం ఆ కారునో బైక్నో స్లోగా అటు ఇటు తిప్పుకొని వెనక్కి ముందు కనుక్కొని పక్క నుంచి వెళ్ళిపోతాం. అలాగే మనకి ఎప్పుడైతే ఒక విషయం అవ్వాలి, ఒక ఈవెంట్ జరగాలి, ఆ ఈవెంట్ ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి యోగంలో ఉంది, కానీ పక్కన ఉండేటువంటి గ్రహాలు కాంబినేషన్లో ఉన్నప్పుడు మీరు కుజుడికి కేతువుకి కనుక రెమెడీ చేసుకుంటే, అంటే కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అలాగే మీరు గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించడము, మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుందంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, పార్ట్నర్స్తో బాగుంటుంది, అగ్రిమెంట్స్ చక్కగా సఫలీకృతం అవుతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది టెక్నికల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానివ్వండి, మెడికల్ రంగాల్లో కానివ్వండి, ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కూడా రావడం జరుగుతుంది. చూడండి, మనకి ఎలాగైతే ఇప్పుడు మనం ఎండింగ్లో ఒక మాట చెప్పాను నేను మీకు, ఈ బుధుడు రవి బుధాదిత్య యోగం మీకు బాగా పరిపూర్ణంగా మీ యొక్క ఆ యొక్క ఫలితాలు మీకు రావాలి అంటే కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. స్ట్రక్కింగ్ యోగాలో ఉంది కాబట్టి అప్పుడు ఇంకా బాగా ఫలితాలు వస్తాయని చెప్పాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క
జన్మజాతకంలో ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా అబ్బా మీకు ఫలానా యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, గజకేశ్వరి యోగం ఉందండి, పంచమహాపురుష యోగాల్లో ఉన్నాయి, 4 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి, 3 గ్రహాలు అద్భుతంగా నీచంలో ఉంటే ఇంకా మంచి పట్టుదల ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మనం కూడా చాలా ఆనందపడిపోతుంటాం. కానీ కాలం గడుస్తున్న కొద్దీ మనకేమీ ఆ ఫలితాలు కనబడవు. దీనికి కారణం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన అంశాలు నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఒకటి, పాయింట్ నెంబర్ 1, మీకు ఏదైతే యోగం ఉందో ఆ యోగానికి సంబంధించిన విషయంలో మీరు ప్రయత్నం చేయట్లేదు. అంటే ఎలాగా, గురుకర్మ యోగం ఉందనుకోండి మీ జన్మజాతకంలో, అంటే టీచింగ్ రిలేటెడ్ దాంట్లో ప్రయత్నం చేయకుండా హోటల్ పెట్టుకోవడము లేకపోతే ఇంకోటి ఏదో చేయడమో చేస్తుంటారు. కొంతమందికి లా యోగం ఉంటుంది, అంటే లాయర్ల పరంగా కొంతమంది చూడండి, జెట్మలాని ఇలాంటి వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల కోట్లు తీసుకుని ఉంటారు లా ఫీల్డ్లో. అంటే ఆయనకి దాంట్లో ఉంది, ఆయన హోటల్ పెట్టుంటే నష్టపోయేవాడు. అలా ఏంటంటే మీకు అసలు ఆ యోగం ఏ ప్రొఫెషన్గా ధనయోగం ఇస్తుంది, లేకపోతే ఎందులోకి వెళ్తే మీకు గుర్తింపునిస్తుంది. ఇక్కడ ఏమిటంటే ఒకటి మనకి ధనము, గుర్తింపు, మోక్షము, ధర్మార్థ కామ్య మోక్షాల్లో ఏమిస్తుంది అసలు మీకు అది అర్థమిస్తుందా? ధర్మంగా బ్రతుకుతున్నాడని ఒక పేరు ఇస్తుందా? కామ్యం మీ కోరిక నెరవేరేలా చేస్తుందా? మోక్షాన్ని ఇస్తుందా? మోక్షం ఇవ్వడం కూడా చాలా గొప్పది అన్నిటికంటే కూడా. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఒక యోగం ఉంది, ఉన్నప్పుడు అది ఎలా ఉందో తెలుసుకోగలగాలి. అది అసలు మన జీవితంలో వస్తుందా లేదా. బుధాదిత్య యోగం ఉందండి, కానీ ఆయనకి మహాదశ, బుధ మహర్దశ కానీ రవి మహర్దశ కానీ 90 ఏళ్ళ దాకా లేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? ఏమంటే అంతర్దశలు వస్తాయి కదా. అసలు మహాదశ కనుక మీకు చిన్నప్పుడు అయిపోయినా ఎప్పుడో 80-90 ఏళ్ళకి వచ్చినా అది మీకు వేస్ట్. ఎందుకంటున్నానంటే ఆ మహాదశ రానిదే మీకు దాని ఫలితం రాదు. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆ మహాదశ ఉంది, దానికి సంబంధించిన పని చేస్తున్నారా లేదా నేను మొదట్లో చెప్పినట్టుగా, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమిటి, బుధాదిత్య యోగం ఉందండి కానీ నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేయట్లేదు. ఎందుకు వస్తుంది మీకు గవర్నమెంట్ జాబ్? అది కర్మకారకుడు సంబంధం కలిగి ఉండి ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో బుధాదిత్య యోగం ఉంటే అప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆ గవర్నమెంట్ జాబ్ కూడా ఆ బుధాదిత్య యోగం ఎక్కడెక్కడ ఉండాలి ఎవరికైనా ఉంటే, మేషంలో కానీ, మిథునంలో కానీ, సింహంలో కానీ, కన్యలో కానీ ఉండాలి. ఈ 4 ప్లేసుల్లోనే బుధాదిత్య యోగం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వేరే దగ్గర చాలా స్వల్పంగా పనిచేస్తుంది, పెద్దగా పనిచేయదు అక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ యొక్క యోగము పాపకర్తెరలో ఉందా, శుభకర్తెరలో ఉందా. ఇప్పుడు చూడండి మనకి గోచారంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏమండి, రవి బుధులు చక్కగా కన్యారాశిలో ఉన్నారు, కానీ అటు ఇటు కుజుడు కేతు ఉన్నాడు అన్నాం. అంటే ఏమిటి, మనకు అక్కడ ఉన్నట్టే ఉంటుంది కానీ తాళం వేసినట్టుగా ఉంటుంది. బాగా నాణాలు, ధనము, గోల్డ్ అన్నీ ఉన్నాయండి, కానీ పెద్ద తాళం వేసింది, అది ఎరగొట్టడం సాధ్యం కావట్లేదండి. అలా ఉంటుంది పరిస్థితి. అంటే మా తాతగారు ఆస్తుందండి, కానీ ఆ తాతగారు ఆస్తి కబ్జాలో ఉందండి, అది అమ్ముకోవడానికి లేదండి, ఆడెవడు కొనట్లేదండి, అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఆ యొక్క విషయంలో మంచి ఫలితాలు రావాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, క్లియర్గా ఆ బుధాదిత్య యోగ సంబంధించినటువంటి విషయాన్ని, బుధాదిత్య యోగం కానివ్వండి ఏ యోగమైనా, ఒక యోగం ఉందంటే అటు ఇటు ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, లేకపోతే దాంతో ఏదైనా పాపగ్రహం కలిసిందో చూసుకొని ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహానికి దీపారాధన చేయడం చేయాలి. ఇప్పుడు రెండు గ్రహాలు ఉంటాయి, ఒక్కొక్కసారి రవి శని ఉంటాడు మధ్యలో, అది పాపకర్తెర యోగం. అలాగే కుజుడు కేతువు, కుజుడు రవి, కుజుడు శని, లేకపోతే కుజుడు రాహువు, ఇలా 2 గ్రహాలు అటు ఇటు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, అది స్ట్రక్ అయిపోయింది. ఒక ట్రాఫిక్లో మనం వెళ్ళేటప్పుడు ఎంత మంచి కారు, అందులో ఫ్యూల్ ఉంది, మనం నడిపే స్తోమత ఉంది, లేదా మంచి డ్రైవర్ ఉన్నాడు, కానీ ముందు కొన్ని కార్లు స్ట్రక్ అయిపోయి, వెనక్కి కొన్ని కార్లు స్ట్రక్ అయిపోయి ఇరుక్కుపోతే మనం అవి కదిలే వరకు కదలలేము, ఆ కారు దిగలేము, అక్కడ ఇంకొక ఆప్షన్ లేదు అక్కడ మనకి. అలాగే బ్లాక్డ్ అంటారు దాన్ని, అంటే యోగం ఉంది బ్లాక్డ్, భాగ్యచక్రాన్ని కూడా అంటారు. అంటే మీకు యోగం ఉంది కానీ బ్లాక్ అయిపోయింది, ఆ బ్లాక్డ్, ఆ భాగ్యం ఆ గ్రహాల యొక్క కలయిక వల్ల ఇచ్చేటువంటిది. అలా ఇది ఏం చేస్తుందంటే ఈ బుధాదిత్య యోగం దేశకాల పరిస్థితులకు కూడా చూపిస్తుందండి గోచారం ఎప్పుడు కూడా. అంటే మనం చెప్పుకున్నాం గతంలో ఏమంటే ఈ సంవత్సరపు రాజు రవి అయ్యాడు, అక్కడ కేతు సంచారం జరుగుతుంది, ఇప్పుడు ఈ రాజు కూడా పాపకర్తెరలో ఉంటున్నాడు. అంటే ఏమిటి, వెరీ క్లియర్లీ ఈ రాజకీయ నాయకులకి వాళ్ళకి ఎక్కడో స్ట్రక్కింగ్ అయిపోయిన యోగం కూడా ఒకవైపు ఇస్తూ, ఇంకొక వైపు భూతత్వ రాశుల్లో రవి బుధులు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మనకి మొత్తం స్ట్రక్ అయిపోయి రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా భూములకు సంబంధించిన విషయంలో ఆగిపోయినవి, కొంచెం మూమెంట్ వచ్చే టైం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే మీ జన్మజాతకంలో ఈ బుధుడు, ఆదిత్యుడు, లేకపోతే ఇంకే మంచి గ్రహాల కాంబినేషన్ ఉన్నా, కొంతమంది చూడండి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడండి మీనంలో, కానీ ఏమవుతుంది మేషంలోని కుంభంలోనే 2 పాపగ్రహాలు పడి ఉంటాయి,
లేదండి శని ఉచ్చస్థితిలో ఉన్నాడు తులలో, కానీ ఏమవుతుంది కన్యలోని వృశ్చికంలో 2 పాపగ్రహాలు ఉంటాయి. లేదా గురువు కర్కాటకంలో ఉన్నాడంటే అమోహం అద్భుతంగా సాగాలి, మరి ఏమిటి ఇలా ఉన్నాడంటే ఆ 2 పాపగ్రహాలు ఉంటాయి అటు ఇటు. లేదా మరో పాపగ్రహం కలిసినప్పుడు ఆ పాపగ్రహం నీచభంగ రాజయోగాన్ని చెందుతుంది. ఎలా అంటే కుజుడు ఉన్నాడు కర్కాటకంలో, గురువు పాడవుతాడు, కుజుడేమో మంచి స్థితికి వెళ్తాడు. అలా ఏంటంటే ఇప్పుడు 2 వ్యక్తులు రూమ్లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగా తాగుబోతూ, ఇంకో వ్యక్తి చాలా చక్కగా అన్ని జ్ఞానం పొందినవాడు. జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ తాగుబోతు కొంత జ్ఞానాన్ని పొందుతాడు. ఈ అంటే నా ఉద్దేశం ఏంటంటే వ్యసన పరులు బాగా ఎప్పుడో ఒకసారి తీసుకునే వాళ్ళ సంగతి నేను మాట్లాడటం, నిత్యము తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అలా ఉన్నప్పుడు ఏమవుతుంటుంది, ఆ యొక్క వ్యసన సంబంధించిన వీళ్ళకి కూడా కొంత అలవాటు అవ్వచ్చు. దాన్నే సాంగత్య దోషము అంటారు. ఈ సాంగత్య దోషం మనుషులకి పనిచేస్తుంది, గ్రహాలకి పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గ్రహము ఏదైనా ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలి అంటే మీరు అది ఏ గ్రహాలతో కలిసి ఉందో చూసుకోండి. అది ఒక్కొక్కసారి నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. ఎలా అంటే ఒక అజ్ఞానం లేని వ్యక్తికి ఒక అజ్ఞానికి జ్ఞాని తోడైతే ఆ అజ్ఞాని కూడా జ్ఞానిగా మారినట్టే నీచపడ్డ గ్రహం కూడా ఒక ఉచ్చగ్రహంతో ఉంటే దాన్నే నీచభంగ రాజయోగము అంటారు. సో ఇది మీకుండేటువంటి గ్రహాల యొక్క కాంబినేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని ఆ రకంగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.